హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాల్టి వీడియోలో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో మమితా బజ్జు ఫోటో ఎడిటింగ్ అయితే చేశారనమాట. చాలా రియలిస్టిక్గా అయితే వచ్చింది, చాలా సింపుల్ కూడా ఎడిట్ చేసుకోవడం. సో ఇంకా ఈ ఎడిటింగ్ సంబంధించిన ప్రతి పిఎన్జీ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఈ ఎడిటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. సో ఎందుకంటే మీరు లైక్ కొట్టడం ద్వారా ఇంకొక 10 మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా కొత్త వాళ్ళు కూడా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. స్కిప్ చేయకుండా అప్పుడే బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒరిజినల్ ఫోటో అనేది ఈ విధంగా ఉంది కదా. సో ఇక్కడ మనం పర్సన్ అయితే రిమూవ్ చేసుకోవాలి. దానికోసం నేను పిక్సార్ట్లోకి అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫోటో అనేది మీకు 2 స్టెప్స్లో అయితే చెప్తాను, పర్సన్ని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని చెప్పేసి. సో ఫస్ట్ అయితే రీసైజ్ అయితే వేసుకుందాం. టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ రీసైజ్ అయితే వేసేసుకోండి. 3614 అని చెప్పేసి రీసైజ్ చేసుకోండి. ఫోటో అనేది కరెక్ట్గా రేషియోలో రీసైజ్ అయిపోతుంది. ఇప్పుడు టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి క్లోన్ ఆప్షన్ ఉంటుంది. ఇదైతే ఓల్డ్ మెథడ్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ చాలామందికి తెలుసు. సింపుల్గా బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ ఇచ్చి మనకి ఎక్కడైతే ఏరియా కావాలో ఆ ఏరియాలో మనం సెలెక్ట్ చేసినట్లయితే, బ్రష్ చేసుకున్నట్లయితే సో బ్యాక్గ్రౌండ్ అనేది డూప్లికేట్ అవుతుంది అనమాట, క్లోన్ అవుతుంది. సో ఏదైతే మనం ఏరియాలో బ్రష్ చేస్తామో ఆ ఏరియా మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది అనమాట, క్లోన్ ఆప్షన్ ఇది. సో ఇది కొంచెం టైం ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే పర్ఫెక్ట్గా వస్తుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది. ఇది ఒక మెథడ్ ఫ్రెండ్స్. ఇంకో మెథడ్ అయితే ఈజీగా అయిపోయేటట్టు చూపిస్తాను. సో ఇలా కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది క్లోన్ చేసుకోవచ్చు మనం. సో ఏంటంటే పర్సన్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్కి స్క్రోల్ చేసాం, మనకి అప్డేటెడ్ వర్షన్లో పిక్సార్ట్ ఏదైతే అప్డేటెడ్ వర్షన్లో రిమూవ్ అని చెప్పేసి ఒక ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సింపుల్గా ఏం చేయాలని అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సింపుల్గా మనకి ఏదైతే ఏరియా రిమూవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకునే రెడ్ మార్క్లో పక్కన రిమూవ్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ ఇస్తే ఇట్లా ఆటోమేటిక్గా రిమూవ్ చేసేస్తుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే దీనికి కొంచెం ఇంటర్నెట్ కలెక్షన్ అనేది, ఇంటర్నెట్ స్పీడ్ అనేది కొంచెం ఉంటే బాగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సో నేను వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా పెట్టాను, మీరు కొంచెం స్లోగా అయితే చేసుకోండి. సో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి స్టెప్ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ అయితే పెట్టండి. సో తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. ఏమైనా ఎడిటింగ్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అయితే పెట్టండి. అండ్ చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు రిమూవ్ చేసుకున్నాక సింపుల్గా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా అదే పర్సన్ అనేది ఈ విధంగా రిమూవ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ మన ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. సో దానికన్నా ముందు ఫస్ట్ దీని అయితే సేవ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా సేవ్ చేసుకున్నాక ఇప్పుడు దీనికి సూటబుల్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో నేనైతే కరెక్ట్ సూటబుల్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైతే కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. దీని అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి కదా. సో దానికోసం నేను ఫోటో రూమ్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లస్ మీద క్లిక్ ఇచ్చి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇది ఆటోమేటిక్గా స్కాన్ చేసుకొని ఫోటో అనేది కట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మన ఫోటో అనేది క్లియర్గా కట్ చేసేస్తుంది. ఈ విధంగా చూడొచ్చు. సో ఈ విధంగా కట్ అయింది కాబట్టి మనకి ఒక ఫోటో కావాలి కాబట్టి, సో దీని మీద మళ్ళీ కట్అవుట్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎరేజ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ ఇచ్చుకోండి. రెడ్ అంటే ఎరేజ్, గ్రీన్ అంటే రీస్టోర్ అనమాట. సో ఏదైతే కావాలో మనకి రీస్టోర్ అవుతుంది మళ్ళీ. సో రెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న పర్సన్ అనేది అవసరం లేదు కాబట్టి ఆ పర్సన్ మీద నేను రెడ్ కలర్లో ఈ విధంగా చూడండి డ్రా చేస్తాను. ఏంటంటే అది రిమూవ్ చేస్తాను. సో ఆటోమేటిక్గా అది సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేస్తుంది అనమాట. మీకు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా పర్సన్ మీద ఇట్లా రెడ్ కలర్లో ఎరేజ్ ఆప్షన్ మీద అది సెలెక్ట్ చేశాను. సో ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి. సో చూడండి, ఇక్కడ బై మిస్టేక్లో మన ఫేస్ కూడా కట్ చేసింది. దానికోసం ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా మళ్ళీ రీస్టోర్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి గ్రీన్ కలర్ సో ఫేస్ మీద ఇలా డ్రా చేసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ మన ఫేస్ అనేది రీస్టోర్ అయిపోతుంది. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే కట్ చేస్తుంది. సింపుల్గా దీన్ని జస్ట్ మీరు పర్ఫెక్ట్గా వచ్చిందో చూసుకోవాలంటే దాన్ని మీరు ట్యాప్ ఇస్తే ఆటోమేటిక్గా ఇట్లా రిమూవ్ అయిపోయి కనిపిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా సేవ్ మీద క్లిక్ ఇస్తే మనకి ఆటోమేటిక్గా ఓన్లీ మనకి రైట్ సైడ్లో ఉన్న పర్సన్ ఫోటో అయితే సేవ్ అవుతుంది. ఇక్కడ ట్రాన్స్ఫరెంట్ మీద క్లిక్ ఇచ్చి సేవ్ టు గ్యాలరీ అని కొడితే మనకి పిఎన్జీ అయితే కట్అవుట్ అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సింపుల్గా పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక ఇందాక మనం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని పెట్టుకున్నాం కదా పర్సన్ని, ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లర్ ఆప్షన్లోకి వెళ్ళండి. బ్లర్ ఎందుకంటే మనం ఇది క్లోన్ ఆప్షన్ టైప్ ఇట్లా
బ్యాక్గ్రౌండ్ పర్సన్ని రిమూవ్ చేసాం కదా, ఆ రిమూవ్ చేసిన దగ్గర కొంచెం బ్లర్ పెట్టుకుంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం ఈక్వల్గా ఉంటుంది, బ్యాలెన్స్ అవుతుంది బ్లర్ స్ట్రెంత్ అనేది. సింపుల్గా బ్లర్ స్ట్రెంత్ అనేది ఒక 2% పెట్టుకొని ఇన్వర్ట్ మీద క్లిక్ ఇచ్చి ఎక్కడైతే మనం ఆ పర్సన్ని రిమూవ్ చేసామో అక్కడ కొంచెం ఇట్లా రిమూవ్ చేసినట్టయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ ఏరియాలో మాత్రమే మనం ఏం చేయాలంటే డ్రా చేసుకోవాలి బ్లర్ అనేది. సో ఎక్కువ పెట్టుకోవద్దు, బ్లర్ స్ట్రెంత్ అనేది 2% పెట్టుకోండి అంతే. సింపుల్గా సేవ్ చేసేయండి. ఇప్పుడు సేవ్ అయిపోయింది కదా, అప్పుడు ఫోటో అనేది ఇప్పుడు మన ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. సింపుల్గా యాడ్ ఫోటోలోకి వెళ్తున్నాను. సో యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని జూమ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ మనం కరెక్ట్గా హైట్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా రీసైజ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా పక్కన ఉన్నట్టు సింపుల్గా ఇట్లా షోల్డర్ మీద హ్యాండ్ వేసినట్టు కరెక్ట్ పొజిషన్లో అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మన హీరోయిన్ పిక్ మీద మన ఫోటో అనేది వస్తుంది కదా, అది మనం తర్వాత ఎరేజ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే సూటబుల్గా అయితే కరెక్ట్ అయితే పెట్టుకుందాం ప్లేస్మెంట్. సింపుల్గా ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్లో క్లిక్ ఇచ్చి ఇన్వర్ట్ నొక్కండి. ఇన్వర్ట్ నొక్కి బ్రష్ సైజ్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని జస్ట్ ఇట్లా హెయిర్ దగ్గర ఏదైతే ఈ సరౌండింగ్లో హీరోయిన్ బిసైడ్ సరౌండింగ్స్లో ఏదైతే ఉందో డ్రెస్ దగ్గర హెయిర్ దగ్గర కొంచెం బ్రష్ స్ట్రెంత్ అనేది కొద్దిగా లైట్గా తగ్గించుకొని స్లోగా అయితే బ్రష్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే కొంచెం ఎడ్జెస్లో కొంచెం క్లియర్గా చేస్తే మనకి ఎడిటింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. సో చూడండి, సేమ్ నేను ఏదైతే చూపిస్తున్నాను సేమ్ అలాగే చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకొక 10 మందికి అయితే రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ విధంగా ఎడ్జెస్లో షోల్డర్ దగ్గర డ్రెస్ దగ్గర సో ఈ విధంగా చేసుకోండి. మిగతా అంతా స్పీడ్గా అయితే చేసేస్తున్నాను నేను. సో ఈ విధంగా యాడ్ అయితే అయిపోయింది. చూడడానికి అయితే బాగా ఉంది, కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు జూమ్ చేస్తే మనకి ఇక్కడ హెయిర్ దగ్గర ఇంకా ఏదైతే మన ఒరిజినల్ ఫోటో ఉందో దాని షాడో పడడం వల్ల హైలైట్ ఎక్కువ ఉంది మన ఫోటోకి. దానివల్ల ఏంటంటే ఒక కట్అవుట్ టైప్ ఇట్లా ఎడ్జెస్లో సరిగ్గా కట్ అవ్వలేదు. ప్లస్ మనకి షాడో ఏదైతే ఉందో అది కూడా మనకి కట్అవుట్లో వచ్చేసింది. దాన్ని కూడా మనం సింపుల్గా ఎరేజ్ ఆప్షన్ క్లిక్ ఇచ్చి సైజ్ అనేది చిన్న పెట్టుకొని ఈ విధంగా జస్ట్ ఆ లైన్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ ఆ షాడో లైన్ అది మనం జస్ట్ రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఇట్లా లైన్ టైప్ వచ్చింది, మీకు కనిపిస్తుందో లేదో. సో ఈ విధంగా ఎరేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు హెయిర్ దగ్గర వచ్చేసి ఇక్కడ హెయిర్ అనేది కరెక్ట్గా మనకి కట్ అవ్వాలి కాబట్టి దీన్ని అయితే నేను ఏం చేస్తున్నానంటే సైజ్ అనేది తక్కువ పెట్టుకొని హార్డ్నెస్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని బ్రష్ సైజ్ అనేది కొంచెం తక్కువ పెట్టుకొని సో ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో కరెక్ట్ సూటబుల్గా ఉంటుంది, అంటే ఎడిటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండి మళ్ళీ హెయిర్ దగ్గర అయితే బాగోపోతే చూడడానికి అయితే బాగోదు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేస్తున్నాను నేను. సో చూడండి, ఇప్పుడు చిన్న కరెక్షన్స్ అయితే ఉంటే చేసేసుకోండి. ఇది నా ఫోటో, అంటే నా ఫోటోకి హైలైట్స్ అనేది లైటింగ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇలా వచ్చేది షాడో ఎఫెక్ట్. మీ ఫోటో బాగానే ఉంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఈ స్టెప్ అనేది స్కిప్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర హ్యాండ్ దగ్గర షాడో ఏదైతే అవుట్లైన్ పడిందో దాన్ని కూడా నేను ఈ విధంగా రిమూవ్ చేసుకుంటున్నాను, ఎరేజ్ చేసుకొని సింపుల్గా సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా దీన్ని అడ్జస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి నా ఫోటో ఓవర్ లైట్ ఉంది కాబట్టి హీరోయిన్ ఫేస్కి మన స్కిన్ టోన్కి అంటే బ్యాలెన్స్ కలర్ మ్యాచింగ్ ఎలా కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ మీ ఫోటో బాగానే ఉంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఈ స్టెప్ అనేది స్కిప్ చేయొచ్చు. సో ఏంటంటే స్కిన్ టోన్ అనేది బ్యాలెన్స్ అయితే చేస్తున్నాను. అడ్జస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి సాచురేషన్, బ్రైట్నెస్ ఇవన్నీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని సింపుల్గా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాను. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్రెండ్స్ చూడండి, సింపుల్గా ఫోటో అయితే అయిపోయింది. దీన్ని కొంచెం కలర్ కరెక్షన్ అయితే చేద్దాం. దానికోసం లైట్ రూమ్లోకి వెళ్ళి అయితే మనం అడ్జస్ట్ చేసుకుందాం. సో దానికన్నా ముందు డ్రా ఆప్షన్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి ఫోటో అయితే సేవ్ చేసుకోండి. సో సేవ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. సేవ్ చేసుకున్నాక సింపుల్గా ఇప్పుడు నేను లైట్ రూమ్లో అయితే ఓపెన్ చేసుకుంటాను. సో వీడియో చూసే ప్రతి ఒక్కరికి లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఎడిటింగ్స్ అనేది ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో నేను మ్యాక్సిమం నా దగ్గర ఉన్న ప్రీసెట్స్ ఏదైతే ఉంటాయో నేను ఆల్రెడీ యూజ్ చేశాను. సో అంతగా లైటింగ్ అనేది మొత్తం ఫోటోని అయితే మొత్తం పాడు చేసేసింది ఫ్రెండ్స్. కలర్ అడ్జస్ట్మెంట్స్ అయితే కరెక్ట్గా చేయలేదు. సో ఏంటంటే ఎడిటింగ్ చేసినట్టు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. సో ఏంటంటే నేను ప్రీసెట్స్ వాడకుండా మాన్యువల్గా ఓన్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. సో సింపుల్గా ఇంటూ నొక్కేసి ఇప్పుడు కలర్ ఆప్షన్లోకి వెళ్ళండి. కలర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా మిక్స్డ్ కలర్లోకి వెళ్ళండి. మిక్స్ కలర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆరెంజ్, రెడ్ కలర్ని కొద్దిగా సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకొని లూమినెస్ని ఇంక్రీజ్ చేసుకోండి. సో ఆరెంజ్ కలర్ సాచురేషన్ లూమినెస్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. అంటే మీ స్కిన్ టోన్ బట్టి అది హీరోయిన్ ఏదైతే ఫోటో ఉందో ఆ స్కిన్ టోన్కి అడ్జస్ట్ అయ్యేటట్టు కలర్స్ అయితే
అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మీకు జస్ట్ ఒకసారి 1-2 సార్లు చేస్తే సింపుల్గా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్నాక సింపుల్గా నెక్స్ట్ ఆప్షన్లోకి అయితే రండి. ఇక్కడ లైట్ ఆప్షన్లోకి వచ్చి కొద్దిగా ఎక్స్పోర్ట్ని హైలైట్స్ని అయితే కొద్దిగా డిక్రీజ్ చేస్తున్నాను నేను. ఏంటంటే నా ఓవర్ లైటింగ్ ఉంది కాబట్టి మా ఫోటో యాడ్ చేసిన ఫోటో లేదా. సో సింపుల్గా నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్తున్నాను. ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళిన క్లారిటీని కొద్దిగా ఇంక్రీజ్ చేసుకున్నాను నేను. డిఐస్ని కూడా లైట్ ఇంక్రీజ్ చేసుకున్నాను. ఏంటంటే ఫోటో అనేది కొంచెం షార్ప్నెస్ అయితే వస్తుంది క్లారిటీగా. సో ఈ విధంగా నెక్స్ట్ విగ్నైట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి అమౌంట్ అనేది కొద్దిగా కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. -40, -50 అరౌండ్ పెట్టుకోండి. సో ఏంటంటే ఒక ఫ్రేమ్ టైప్ అయితే వస్తుంది. సో ఒక బ్లాకిష్ షాడో పడినట్టు. సో చూడడానికి అయితే చాలా ఉంటుంది. ఒక పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. చూడొచ్చు మీరు బిఫోర్ ఆఫ్టర్. సింపుల్గా మళ్ళీ డీటెయిల్ ఆప్షన్లోకి వెళ్ళి నెక్స్ట్ షార్ప్నెస్ అయితే కొద్దిగా ఇంక్రీజ్ చేసుకున్నాను. నెక్స్ట్ నాయిస్ రిడక్షన్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేసుకున్నాను లైట్గా. డీటెయిల్స్ లైట్ పెంచుకొని నెక్స్ట్ కలర్ నాయిస్ రిడక్షన్ ఉంది కదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏదైతే మనం ఇప్పుడు దాకా అడ్జస్ట్ చేసామో లైట్ రూమ్లో అవన్నీ కొంచెం స్మూత్గా కలర్ అనేది స్మూత్గా ఉండేటట్టు ఫోటోలో చేస్తుంది. స్మూత్నెస్, డీటెయిల్స్ ఇవన్నీ కూడా లైట్గా అయితే ఇంక్రీజ్ చేసుకోండి. సో ఏంటంటే మనం ఏదైతే కలర్ అనేది పెంచామో అప్పుడు మనకి స్మూత్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా సింపుల్గా మీరు దీన్ని అయితే సేవ్ చేసేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏమైనా ఎడిటింగ్స్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మంచి సూపర్ ఎడిటింగ్తో మీ ముందుకైతే వస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.